పుత్రులు లేరు చేయడానికి, కనీసం స్నేహితులు బంధువులు కూడా లేరు అంటే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని మాట ఉందా లేదా? కనుక రిక్తమని చెప్తూ మన శాస్త్రంలో ప్రక్రియ ఉంది. అందుకే నీ తర్వాత ఊర్ధ్వదేహ క్రియలు చేయవలసిన వాడెవడో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి. సంతానం లేకపోతే ముందు నువ్వే నిర్ణయించుకోవాలి. నీ తర్వాత ఊర్ధ్వదేహ క్రియలున్న వాడిని కోసం నిర్ణయించుకోవాలి. అలా ఎవరెవరు నిర్ణయించుకోవాలో శాస్త్రం మళ్ళీ చెప్పింది. అలా ముందే నిర్ణయించుకుని వారు తనకు ఊర్ధ్వదేహ క్రియలు చేస్తారు నిర్వహించుకున్నారు కనుక వారికి ముందు తానేం చేయాలంటే తన నుంచి రావాల్సిన సంపద మొదలైనవి ముందే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సంతానానికి ఎలాగూ నువ్వు ఇవ్వకపోయినా వచ్చేస్తుంది, వీళ్ళకి ఇస్తే కానీ రాదు కనుక ముందు దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవాలట. ఇవన్నీ కూడా వివరించారు ఇక్కడ. కనుక ఊర్ధ్వదేహ క్రియలు ఇందులో చెప్పిన ఎవరైనా చేయొచ్చు. ఆఖరి నువ్వు చేయి నా కోసం అడిగింది ఆ ప్రేతం. అయితే మీరు ఇక్కడ అనొచ్చు అన్ని పుణ్యాలు చేసినా దానికి దుర్గతి తప్పలేదు కదా అని. అన్ని పుణ్యాలు చేసుకుంది గనకనే ఆ తర్వాత అయినా దానికి ఊర్ధ్వదేహ క్రియలు చేయడానికి ఆ రాజు దొరికాడు. అది చూడండి ఇక్కడ ఆ లెక్కలు ఎక్కడా తప్పదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుడిని ఉద్దేశించేసిన సత్కర్మ వృధా పోదు, వృధా పోదు, వృధా పోదు. గుర్తుపెట్టుకోండి, వ్యర్థము కాదు. అది ఇందులో చెప్తున్నటువంటి గొప్ప మాట. ధర్మం ఎప్పుడైనా సరే నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. కొద్దిపాటి ధర్మమేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మం అనేది ఎంత గొప్పదో ఆ ధర్మస్వరూపుడే నారాయణుడు ఆ రూపంలో మనకు చెయ్యిచ్చి నడిపిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక దీనికి గతి చూపించాడు కదా. అంతేకాదు నీ కోసం ఊర్ధ్వదేహ క్రియలు చేసేవాడికి నువ్వేదో ఒకటి చెయ్యాలి. కొంతమంది తన తర్వాత తదనంతర కర్మలు చేసే వాళ్ళ కోసం ముందే జాగ్రత్త చేసుకోవాలి. అలా చేసే పుత్రులకే నిజానికి పుత్రత్వం అనే సార్థకత ఉంటుంది. చేయనప్పుడు వాళ్ళకే లేదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ పుత్ర సార్థకత చేసినప్పుడే. లేదా నువ్వు ఎవరు నాకు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నావో వాళ్ళకి ఏర్పాటు చేయాలట. ఊరికనే చేయించుకున్న దోషం కదా, ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇతను అలాంటివి ఏవి ఏర్పాటు చేసుకోకుండానే వెళ్ళిపోయాడు ఇతను. దానివల్ల ఏమైందంటే కర్మే జరగలేదు సరిగ్గా. ఎవడో తీసుకెళ్ళాడు, తగలబెట్టేశాడు, అయిపోయింది. జరగవలసిన షోడశ శ్రాద్ధములు జరగలే. దానివల్ల నేను ఇలా ఉన్నా. ఇప్పుడు నువ్వు నా కోసం ఉద్దేశం చేయొచ్చు. ఎందుకంటే వర్ణాన్నాం చేవే సర్వేషాం రాజాబంధురి హోచ్యతే. నువ్వు రాజువి, నువ్వు చెయ్యొచ్చు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న సమస్త ప్రజలకి రాజే బంధువు, ఏ వర్ణం వాడైనా. అంతేకాదు మన సంస్కృతి ఎంత గొప్పదంటే ఈ వర్ణ వైషమ్యాలని పురాణం చెప్పట్లేదండి. వర్ణ ధర్మములు వేరు, వర్ణ వైషమ్యాలు వేరు. జాగ్రత్తగా వినాలి. వర్ణ సాంకర్యం వేరు, సంస్కారం వేరు. ఇవన్నీ కలిపేసి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడెక్కడ ఏవేవో అని సరిగ్గా తెలియక. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించవలసిన అవసరం. వాటి సూక్ష్మములు వాటి యొక్క అనేక కోణములు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ధర్మం బోల్డ్గా కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది. మొత్తానికి ఈ విషయములు యందు రాజైన వాడు వర్ణ వైషమ్యాలు. అంతేకాదు ఇందులోనూ కథ చెప్తాడు. ఏమిటి, ఒక ఊరిలో ఒక సామాన్యుడికి ఒక విప్రుడు వెళ్ళి కర్మ చేస్తాడు. తెలుసా మీకు? సామాన్యుడు, జాతి చేత సామాన్యుడు, వాడు విప్రుడు వెళ్ళి కర్మ చేస్తాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగలేదు, అలా జాలిపడి చేస్తాడు. అంతేకాదు కారుణ్యాలు చేసేటప్పుడు తన ఇంట్లో పనిచేసిన పని మనిషిని ఉద్దేశించి కూడా సత్కర్మలు జరగాలని చేసిన సందర్భాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటి తెలుస్తుంది మన సనాతన ధర్మం? హృదయ వైశాల్యం స్థూల దృష్టికి గోచరించదు, సూక్ష్మ దృష్టితో తెలుసుకోవాలి. అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి నువ్వే నాకు చేయాలయ్యా, నన్ను తారయ్యా, నన్ను తరింపజేయవయ్యా అన్నాడు. తరింపజేయడం అంటే మోక్షం ఒక్కడే కాదు, ముందు దీని నుంచి మోక్షం రావాలి, ప్రేతత్వం నుంచి మోక్షం రావాలి. మోక్షం అనేది అనేక దశలు, దీని నుంచి నా మోక్షం ఇవ్వు. తస్మాన్ తారయ రాజేంద్ర మణిరత్నం దదామితే. నా దగ్గర ఒక అపూర్వమైన మణి ఉంది, అది ఇస్తానన్నాడు. అంటే రాజుకు ఆశ చూపించాడని కాదు, ఉచితంగా ఎవరి చేత ఇది చేయించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏది చేయించుకున్నా తప్పే. అందుకు మణిరత్నం దదామితే ఇస్తానన్నాడు. నిజానికి ఇలాంటి సిద్ధాంతాలు మనం పెట్టుకుంటే సమాజం అంతా బాగుంటుందా లేదా మీరు ఆలోచించుకోండి. ఉచితంగా ఎవరి దగ్గర ఏం తీసుకోకు, ఒకరిని దోచుకోకు. ఇది చాలదా? ఇంతకంటే సెక్యులరిజం, కమ్యూనిజం ఎవరు చెప్పగలరో అర్థం చేసుకోండి. సోషలిజం ఇంతకంటే ఎవరు చెప్పగలరు? అన్నీ స్పష్టంగా మన పురాణాలు ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లిజనింగ్ లేదు దీని మీద. అదొక్కటే పాజిటివ్ థాట్ మనం ఫోకస్ చేయలేకపోతున్నాం, అదొచ్చింది బాధ. ఫిక్స్డ్ ముందే పురాణం అనగానే చిన్న చూపు. ఎవరికి? నాస్తికులకు కాదు, పండితులకు కూడా ఉంది. అదే బాధాకరమైన అంశం. దాని నుంచి బయటపడాలి మనం. ఎన్ని అంశములు చెప్తున్నాడో ఇక్కడ చూడండి. మొత్తానికి నువ్వు దయచేసి ప్రేతత్వ వినాశనకి ప్రయత్నం చేయు. ఎలా చేయాలని అడిగాడండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలిసింది కదా. ప్రేతత్వ వినాశనం చేయడానికి మార్గములు చెప్తున్నాడు. ఏం కష్టమో చెప్పండి ఇందులో, నేను చెప్తా నీకు. ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నాను అన్నాడు. అంటే వీడే సామాన్యమైన ప్రేతం కాదు, చాలా ఉంది, జ్ఞానం ఉంది. కానీ ఎంత జ్ఞానమున్నా ఇది ఉన్నప్పుడే చేసుకోగలం, ఇది పోతే చేసుకోలేం. లేదా ఇది ఉన్నవాడిని పట్టుకునే చేసుకోవాలి ఏదైనా, ఇది తెలుసుకోవాలి. అందుకు వాడిని అడుగుతున్నాడు. సత్యాస్త్ర శ్రవణం ఏం చేయాలో చెప్తున్నాడు. దీనికి ఒక క్రియ ఉందయ్యా, దానికి నారాయణ బలి అని అంటారు, అది చెయ్యు. దాన్ని సరిగ్గా చేస్తే నాకు ఊర్ధ్వ క్రియ సరిగి నేను ప్రేతత్వాన్ని పొందుతాను. ఎప్పటికైనా అవకాశం ఉందన్నమాట తరించడానికి. చూసారా,
సంవత్సరం దాటిపోయింది, ఎన్నో సంవత్సరాలు దాటిపోయి అయినా అవకాశం ఉంది తరించడానికి. అంటే భగవంతుడి దయ ఎంత గొప్పదో చూడండి. అవకాశం ఉంచుతాడు ఆయన, వినియోగించుకోవాలి. అందుకు ఆ మార్గాన్ని చెప్తున్నాడు. ఇందులో సందేహం లేదు, ప్రేతత్వం వదిలిపోతుంది, నారాయణ అర్చన చేయాలి. నారాయణుడి యొక్క మహిమ అంత గొప్పదండి. అందుకే ఏ శ్రాద్ధాది కర్మలు చేసినా విష్ణు స్మరణ చేస్తారు. సద్గతి ప్రదాత నారాయణుడు. నారాయణ స్మరణ చేసేవారికి ఎప్పుడూ దుర్గతులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఆర్తా విషణ్ణ శిథిలాష్ట భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. శరీరం ఉన్నప్పుడే తర్వాత కూడా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశుకున భవంతి. సందేహం లేదు, అది నారాయణ స్మరణకున్న స్థితి. అందుకే జీవితాంతం నారాయణ స్మరణ చేసేవాడికి ఆయనే దారి చూపిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక ఇక్కడ అంతా ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని తరింపజేయడం కోసం గరుడ పురాణ రూపంలో ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఎప్పటి వరకు అనుభవాలు చెప్పేశాడు, కర్తవ్యాలు చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కటి.